హాయ్ అండి, నేను మీ లక్ష్మి మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే మైసూర్ పప్పు చేసుకుందాం. మైసూర్ పప్పు అంటే ఎర్ర పప్పు అండి. అది ఎలా చేయాలో చూపిస్తారండి. ఒక కప్పు మైసూర్ పప్పు తీసుకున్నాండి. 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టేశాను. ఒక ఉల్లిపాయ 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోను. కొద్దిగా కరివేపాకు కూడా అండి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది మనకు రెడీ చేసుకోవడానికి. ఈ పప్పు మనం శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి. కొద్దిసేపు నానాలండి. నానేలోపు మనము తాలింపు పెట్టుకుందాం రండి. స్టవ్ ముట్టించుకుందామండి. ఒక మందం గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడెక్కిందండి. 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిందండి. కొన్ని మసాలా దినుసులు, ఒక బిర్యానీ వేసుకోవాలి. ఇవి వేస్తే బాగుంటుందండి. జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేగాలి కదండి ఇవి, అందుకే ఇలా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకోవాలండి. తాలింపులా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలండి. వేగదానికి కొద్దిగా మూత పెట్టేసి మూత తీసి చూద్దామండి. రంగు మారిపోయింది. 2 మిరపకాయలు కూడా ఇలా తుంపుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు అండి, కొద్దిగా పసుపు అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టేద్దామండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోవాలి. చూద్దామండి మూత తీసి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా మగ్గిపోయినాయండి. మనం ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసేసుకుందాం. మనకు రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఉప్పుతోటే టమాటా మంచిగా మగ్గిపోతుంది. మనం మూత పెట్టేసుకుందాం. చూద్దామండి మూత తీసి. చూడండి, నేను ఫస్టే టమాటా వేసి ఉప్పు వేసిన కదా, చూడండి ఎలా మగ్గిపోయిందో. మనకు ఒక్కలు కుక్క తోకలు ఏం కనబడాయి టమాటాలు. ఇప్పుడు మనం ఇందులో మైసూర్ పప్పు వేసేసుకుందాం. మైసూర్ పప్పును మంచిగా ఇట్లా కలుపుకుందామండి. బాగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అంతా కలిసికట్టుగా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా నూనెలో మగ్గాలండి మైసూర్ పప్పు. వచ్చి మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి మూత తీసి. మంచిగా మగ్గిపోయింది. కారం వేసుకుందామండి. కలుపుకోవాలి బాగా. మనం ఇది పప్పు ఉడకబెట్టుకోవాలి కదండి. కొంచెం నీళ్ళు వేసుకోవాలి. కొంచెం అంటే ఉడికేదాకా నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి మూత తీసి. ఉడికిపోయిందండి మైసూర్ పప్పు, ఎర్రపప్పు. మనం కొంచెం మసాలా వేసుకుందాం. నేను కొత్తిమీర, పుదీనా అలాంటివి ఏమి వేయనండి. మీకు కావాలనుకుంటే మీరు వేసుకోండి. ఇంకేంతేనండి మైసూర్ పప్పు. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. మైసూర్ పప్పు చూద్దామండి. వావ్, అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందండి. మైసూర్ పప్పు చాలా బాగుంటుందండి. పూరికైతే సూపర్ టేస్ట్ ఉంటుందండి. పూరికి, చపాతీకి కానీ, వేడి వేడి అన్నం కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.